అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మన వైజాగ్లో ఉన్న కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నామండి. ఇది నిన్నటి వీడియో అండి. నిన్న ఫ్రైడే కదా, నిన్నైతే మేము వెళ్ళాము. నిన్న పోస్ట్ చేయలేదు ఈ వీడియోని అయితే, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. మేము అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. మేము ఎలా వెళ్ళాము, ఎలా దర్శించుకున్నాం, మా దర్శనం ఎలాగైంది అన్నది ఈ వీడియో మొత్తం చూపిస్తాము. మీరు కూడా ఈ వీడియోలోని అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చండి. అమ్మవారిని కూడా మేము ఈ వీడియోలో చూపిస్తున్నాం. మా దర్శనం ఎలాగైంది అన్నది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాము. స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో అయితే అమ్మవారి దర్శనం కూడా మీకు పూర్తిగా చూపిస్తామండి. అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి కొంగు బంగారమేనండి. ఈ అమ్మవారు ఎంత ఫేమస్ అంటే చాలా ఫేమస్ అండి. అమ్మని ఏది అడిగినా మనకి కోరికలు తీర్చే తల్లి కాబట్టి మేము కనకమహాలక్ష్మి అమ్మవారు దర్శించుకోవడానికి అయితే వెళ్ళామండి. చాలా బాగా మా దర్శనం అయింది. మా దర్శనం మేము అమ్మవారిని ఎలా దర్శించుకున్నాం అన్నది ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపిస్తాము. చూసి మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి టెంపుల్ అయితే మన కొత్త రోడ్డులో బుర్జిపేట అనే ఏరియాలో అయితే ఉందండి. ఈ అమ్మవారి గుడి పూర్ణ మార్కెట్కి దగ్గరలో అయితే ఉంటుంది. ఈ గుడి అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే మాత్రం కొత్త రోడ్డు బుర్జిపేట దగ్గరికి అయితే వెళ్ళి దర్శించుకోవచ్చండి. ఈ గుడిలో మనకి ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతుందండి. అన్నదానం కూడా మనం ఈ గుడిలో చేయొచ్చండి ప్రతిరోజు కూడా. ఈ ఫ్రైడే కదండి, ఫ్రైడే వల్ల ఈ గుడి అయితే అస్సలు ఖాళీ అయితే లేదండి అమ్మవారిని దర్శించుకోవడానికి. మీరు కూడా రావాలనుకుంటే వైజాగ్లో మన కనకమహాలక్ష్మి అమ్మవారి గుడిని అయితే దర్శించుకోండి. మన కోరికలను తీర్చే అమ్మవారు. ఇక్కడికి వెళ్ళి ఏం కోరినా సరే అమ్మవారి దర్శన భాగ్యం అయితే దొరుకుతుందండి. ప్రతి కోరిక తీరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ కామెంట్ చేయండి.